హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ టెక్ లైవ్. ఏపీ ఎంసెట్ 2026 రిజల్ట్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు అందరూ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ చాలా మంది స్టూడెంట్స్ కి ఒక డౌట్ ఉంటుంది. కౌన్సిలింగ్ ముందు ఏమేం డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కి ఏమేం కావాలి. సో ఈ వీడియోలో కంప్లీట్ లిస్ట్ అనేది చూతాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అట్లా లైక్ బటన్ మీద లైక్ కొట్టేసింది. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటా. మీరు కాస్త నాకు సపోర్ట్ చేస్తే మీకోసం మంచి వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి. సో అవి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కామెంట్ సెక్షన్ లో ఇట్లా స్క్రోల్ చేస్తే హై బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ హై పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హై పాయింట్స్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. సో దీనివల్ల ఈ వీడియో అనేది కొంతమంది పుష్ అయితే, సో ఇక్కడ ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి నా కోసం. ఇంకా టాపిక్ లకి అయితే వెళ్ళిపోతామా. లాస్ట్ లో మీకు వచ్చిన ర్యాంక్ కి ఏమేం కాలేజ్ పాసిబుల్ గా ఉంటాయో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా టాపిక్ లకి అయితే వచ్చేద్దామా. ఇక్కడ మీరేం చేస్తారంటే ఒక బుక్ లో నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని నోట్ చేసుకోండి, అట్లా రాసుకోండి. తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి పెట్టుకోండి. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యాండేటరీ డాక్యుమెంట్స్. ఫస్ట్ వన్ ఏపీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్, అండ్ నెక్స్ట్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో, 10th అండ్ ఇంటర్మీడియట్ యొక్క టీసీ, స్టడీ సర్టిఫికేట్ అప్ టు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్ కావాల్సిందే. నెక్స్ట్ వన్ ఆధార్ కార్డ్. సో ఇప్పుడు చెప్పినన్ని చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రివిజన్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా కావాల్సింది. అండ్ ఓసీ, ఈడబ్ల్యూసి స్టూడెంట్స్ కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇక్కడ ఫీజు రిమెంబరెన్స్ కోసం అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ వైట్ కార్డ్ అనేది ఉండాలి. అవైలబుల్ గా ఉంటే చాలా బెటర్. ఇక్కడ స్పెషల్ కేసెస్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ క్యాండిడేట్ అయితే రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలి. అది ఎవరైతే పక్క స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఒరిజినల్ సర్టిఫికేట్ తో పాటు మినిమం 2 or 3 సెట్స్ అనేది జిరాక్స్ అనేది పెట్టుకోండి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్ గా లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ప్రాబ్లం రావచ్చు. ఫైనల్ గా చెప్తున్నాను, ఏమేమి సర్టిఫికేట్ కావాలో మీరు నోట్ చేసుకుంటారు కదా, అక్కడ టిక్ అయితే చేసేసుకోండి. ఇంకేమేమి సర్టిఫికేట్ రాకపోతే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేలోకి ఎంసెట్ యొక్క హాల్ టికెట్, ఎంసెట్ యొక్క ర్యాంక్ కార్డ్, 10th క్లాస్ మార్క్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, టీసీ, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కేస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఈ 10 సర్టిఫికేట్లు అనేది మీ దగ్గర రెడీగా అయితే పెట్టుకోండి. ఏపీ ఎంసెట్ 2026 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యంగానే వెంటనే వీడియో అయితే చేసేస్తా. దానికోసం మీరు ఏం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వెంటనే వీడియో చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అండ్ నెక్స్ట్ జరిగిపోయే ఏపీ ఎంసెట్ 2026 లో కౌన్సిలింగ్ జరిగిపోయే నెక్స్ట్ ఏమేమి జరుగుతున్నాయి, అసలు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకుంటాం, అసలు ఏమేమి కాలేజీలు పెట్టుకోవాలి, ఏమేమి బ్రాంచ్లు పెట్టుకోవాలి, ఎలాంటి బ్రాంచ్లు పెట్టుకుంటే మనకి ఫ్యూచర్ ఉండిద్ది, అండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంలో మన డాక్యుమెంట్స్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏమేమి చేయాలి, ఇవన్నీ వచ్చే వీడియోలో అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో దానికోసం తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. అండ్ లాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ చూస్తా ఉన్నాను కదా, మీకు వచ్చిన ర్యాంక్ కి ఏమేం కాలేజ్ రావచ్చో పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్ లో మీకు వచ్చిన ర్యాంక్, మీరు ఏ కేటగిరీ అంటే మీరు ఏ క్యాస్ట్ అని, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, ఇన్ కేస్ మీరు ఏమైనా బ్రాంచ్ ని చూస్ చేస్తున్నారా, అండ్ మీరు ఏమైనా కాలేజెస్ ని చూస్ చేస్తున్నారా. కొంతమంది ఉంటారు కదా పర్టికులర్ గా ఈ కాలేజ్ కావాలని చెప్పి, సో వాళ్ళకి. సో ఇవన్నీ కామెంట్ సెక్షన్ లో టైప్ చేసి పెట్టండి. సో పాసిబిలిటీ ఉన్నంత వరకు మీకు మంచి కాలేజెస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయని చెప్పి డీటెయిల్ గా వీడియో చేశాను. అండ్ ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ కాలేజెస్ గురించి కూడా టాప్ 10 కాలేజ్ గురించి వీడియో అయితే చేశాను. సో ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. చూడకపోతే వీడియోని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా కదా, ఇక్కడ క్లిక్ చేయగానే వీడియో అనేది ఓపెన్ అయిపోయింది. ఫాస్ట్ గా వీడియో చూసేసేయండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ అవుట్ వేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇది మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఎందుకంటే
మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా రావాలిగా మీ కాలేజీకి. సో వాళ్ళకి అందరికి షేర్ చేసేసేయండి, చాలా యూజ్ అయ్యింది. మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో మీరు ఏ కాలేజ్ చూస్ చేస్తున్నా కూడా అట్టా కామెంట్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా. Innovation to కలలు నెరవేర్చుదాం. ప్రతి విద్యార్థి గుండెలను కలిగించే శక్తి, మోటివేషన్ తో మార్గం చూపే దీప్తి.